జూలై 22 అండి. ఓకేనా? జూలై 22 అని చెప్తాం. మరి ఈ జూలై 22కు సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటండి అంటే, ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశానికి జాతీయ జెండాకు సంబంధించిన ముఖ్యమైన దినోత్సవంలాగా ఈ రోజును జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే అని చెప్పుకోవడం జరుగుతుందండి. జూలై 22 ఏదైతుందో నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇదే జాతీయ జెండా ఆమోద దినోత్సవం లాగా గాను, దాంతోపాటు జాతీయ జెండా దత్తత దినోత్సవం లాగా ప్రతి సంవత్సరం కూడా జూలై 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతీయ జెండాకు సంబంధించిన కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాను త్రివర్ణ జెండా లాగా చెప్పుకోవడం జరుగుతుందండి. మన దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబించే ఈ త్రివర్ణ పతాకం ఏదైతుందో ఆ త్రివర్ణ పతాకాన్ని 1947 అండి. ఓకేనా? 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించడం జరిగింది. ఓకేనా? దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేని జూలై 22న జరుపుకోవడం జరుగుతుంది. మరి మన భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండా ఏదైతుందో ఈ జాతీయ జెండాని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారు? ఓకేనా? దానికి సంబంధించిన వన్స్ ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ముఖ్యంగా ఇక్కడ జాతీయ జెండాకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఇక్కడ 1906 అండి, 1906 సంవత్సరం నుంచి మొదలవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఆ సమయంలో జరిగిన 1906 సంవత్సరంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ ఏదైతుందో ఆ కాంగ్రెస్కు సంబంధించిన సమావేశంతో ముడిపడి ఉంటుందండి. ఓకేనా? సో మరి ఇక్కడ 1906 సంవత్సరంలో ఈ నేషనల్ కాంగ్రెస్ ఏదైతుందో ఐఎన్సి అని చెప్తాం కదా, ఐఎన్సికి సంబంధించిన ఈ సమావేశం అనేది ఎక్కడ జరుగుతుందండి అంటే కలకత్తాలో జరుగుతుంది. ఓకేనా? మరి ఈ సమావేశానికి ప్రెసిడెంట్, ఓకేనా, అధ్యక్షత ఎవరు ఉంటారండి అంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పాల. ఓకేనా? సో మరి ఈ దాదాబాయి నౌరోజీ గారు 1906 సంవత్సరం జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడిగా ఉండటం జరుగుతుంది. మరి ఆ సమావేశంలో ఏమవుతుందండి అంటే ముఖ్యంగా ఆ సమావేశం జరిగే ప్రారంభమయ్యే సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన యూనియన్ జాక్ అనే ఒక జెండాను ఎగరవేయడం జరుగుతుంది. మనకు రెగ్యులర్గా ఎక్కడైనా సరే మన భారతదేశంలో ఏదైనా ఒక సమావేశం జరిగేటప్పుడు ముఖ్యంగా నేషనల్ ఫ్లాగ్ కావచ్చు, ఓకేనా, మన జాతీయ జెండా కావచ్చు ఎగరవేయడం జరుగుతుంది. ఓకేనా? ఈవెన్ కొన్ని పార్టీ సమావేశాలు జరిగినా సరే కానీ, రాజకీయ సమావేశాలు జరిగినా ముందుగా ఏం చేస్తారండి అంటే జాతీయ జెండాను ఎగరవేయడం ఒక ఆనవాయితీలాగా రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ కూడా 1906లో ఏమవుతుంది అంటే ఈ కలకత్తా సెషన్లో ఇక్కడ మన బ్రిటిషర్స్ కి సంబంధించిన యూనియన్ జాక్ అనే ఒక జెండా ఉంటుందండి. ఆ జెండా పేరు ఏంటండి అంటే యూనియన్ జాక్ అని చెప్తారు. మనకు బ్రిటిషర్స్ కి సంబంధించి చిన్న చిన్న స్టార్స్ తోని మధ్యలో వేరేలాగా ఉంటుంది. సో ఆ యూనియన్ జాక్ అనే జెండాను 1906 ఐఎన్సి సమావేశంలో ఎగరవేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇదే సమావేశానికి మన తెలుగు వ్యక్తి ఒక అతను అటెండ్ కావడం జరుగుతుందండి. అతని పేరే మనము పింగళి వెంకయ్య గారు అని చెప్తాం. ఏం పేరండి? పింగళి వెంకయ్య గారు అని చెప్తాం. ఓకేనా? సో మరి పింగళి వెంకయ్య గారు అని చెప్తామండి. పింగళి వెంకయ్య గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం చేస్తాడండి అంటే ఆ జెండా ఎగరవేసినప్పుడు పింగళి వెంకయ్య గారికి అలా మన దేశంలో వేరే దేశానికి సంబంధించిన జెండా ఎగరవేయడం అనేది పింగళి వెంకయ్య గారికి నచ్చదండి. ఓకేనా? నచ్చక తను అప్పటి నుంచి కూడా మన దేశానికి, ఎక్స్పెషల్లీ భారతదేశానికి పర్టికులర్గా ఒక జాతీయ జెండా అనేది ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అతని మైండ్లో అప్పటి నుంచి కూడా ఆ ఆలోచన మెదులుతూ ఉంటుందండి. ఓకేనా? ఆల్రెడీ 1906 అంటే మనకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా
ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. 1885లోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. సో మనకు మోడరేట్ ఫేస్ నడిచే టైంలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుందండి అంటే ఈ ప్రత్యేకంగా జాతీయ జెండా లేకపోవడం మన పింగళి వెంకయ్య గారికి నచ్చకపోవడం, దాని తర్వాత అతనికే అనిపిస్తుందండి మన దేశంలో మొట్టమొదటిసారిగా మన దేశానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన జాతీయ జెండా ఉండాలనే ఒక ఆలోచన ఎవరికి వచ్చిందండి అంటే ముఖ్యంగా ఇక్కడ మన పింగళి వెంకయ్య గారికి రావడం జరిగింది. అలా జాతీయ జెండాను రూపొందించే ప్రాసెస్లో ఇతను ఏం చేస్తాడు అండి అంటే 1906 అండి 1916 సంవత్సరంలో ఇంగ్లీష్లో పింగళి వెంకయ్య గారు ఒక గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరే ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఎవరు? ఇంగ్లీష్లో పింగళి వెంకయ్య గారు రాస్తారు. రాసి ఆ గ్రంథంలో పర్టికులర్గా జాతీయ జెండాకు సంబంధించిన ఆవశ్యకత ఏదైతుందో దాన్ని ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. ఓకేనా. సో మరి అలా వివరించిన తర్వాత 1916లో కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ ఒక ఐఎన్సి సమావేశం అనేది జరుగుతుందండి. ఓకేనా. ఎక్కడ జరుగుతుంది అంటే లక్నో అనే ఒక ప్రాంతంలో 1916లో ఐఎన్సికి సంబంధించిన సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ఎవరు అధ్యక్షుడిలాగా ఉంటారు అంటే ఏసీ మజుందార్ అని ఉంటారండి. అంబికా చరణ్ మజుందార్ అని అంటాం కదా, అతను మనకు అంబికా చరణ్ మజుందార్ గారు ఈ 1916 లక్నోలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఓకేనా. సో మరి ఇప్పటికే 1916కే ఆల్రెడీ ఒక చిన్న మనకు ఎక్స్పెషల్లీ జాతీయ జెండాకు సంబంధించి ఒక చిన్న మాతృక అనేది తయారు చేసుకొని లక్నో వెళ్ళిపోతాడండి పింగళి వెంకయ్య గారు. ఓకేనా. వెళ్ళిపోయి దాంట్లో ఎక్స్పెషల్లీ 2 కలర్స్ ఉంటాయండి. ఒకటి రెడ్ అండ్ మనకు బ్లూ కలర్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఏదైతుందో ఆ 2 కలర్లను తీసుకొని ఆ 2 కలర్లతో ఉన్న జెండాను తీసుకొని లక్నో సమావేశానికి వెళ్ళటం జరిగింది పింగళి వెంకయ్య గారు. సో ఆ సమావేశంలో అక్కడ ఏమవుతుంది అంటే మనకు గాంధీ గారు ఉంటారు కదా. ఓకేనా. సో మరి గాంధీ గారు ఒక చిన్న ప్రపోజల్ పెడతాడు. ఏంటి ఆ ప్రపోజల్ అంటే జాతీయ జెండా బాగుంది కానీ ఈ జాతీయ జెండాలో ఖచ్చితంగా తెలుపు కలర్ అనేది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని పింగళి వెంకయ్య గారికి ఒక చిన్న సూచన ఇస్తాడండి. ఓకేనా. గాంధీ గారి సూచన మేరకు అక్కడ 1916లో మన జాతీయ జెండాకు కూడా తెలుపు రంగు అనేది యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు రాట్నం, ఓకేనా, మనకు స్పిన్నింగ్ వీల్ అని చెప్తారు. ఓకేనా. ఈ స్పిన్నింగ్ వీల్ గురించి చాలాసార్లు చూసే ఉంటారు కానీ దీన్ని తెలుగులో అనేసరికి చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. స్పిన్నింగ్ వీల్ అంటే మనకు ఎక్స్పెషల్లీ గాంధీ గారు ఒక మిషన్ ముందు కూర్చొని ఇలా నూలు ఉడుకుతుంటాడు చూసారా అండి. ఇలా ఉంటుంది అది. ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ చిన్నది ఉంటుంది, ఇక్కడ పట్టుకోవడానికి ఉంటుంది, ఇక్కడ థ్రెడ్స్ వేసి ఉంటుంది. ఆ స్పిన్నింగ్ వీల్ కూడా మధ్యలో యాడ్ చేయాలని అక్కడ కొన్ని ప్రపోజల్స్ వస్తాయి. ఆ ప్రపోజల్స్తోనే ముఖ్యంగా కూడా స్పిన్నింగ్ వీల్ ఎలాంగ్ విత్ 3 కలర్స్ అనేవి మన నేషనల్ ఫ్లాగ్లో ఉండటం జరిగింది. ఓకేనా. ఈ 1916లో జరిగిన సమావేశంలో తర్వాత సమావేశం మనకు ఎక్కువగా ఈ జాతీయ జెండాకు సంబంధించిన మనకు నేషనల్ మూమెంట్లో జరిగిన ఈ ఐఎన్సి సెషన్స్ చాలా ఉంటాయండి. ఆ సెషన్స్లో ఎక్స్పెషల్లీ మనకు ఈ జాతీయ జెండా ఏదైతుందో ఆ జెండాకు సంబంధించిన సమావేశాల గురించే మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకేనా. మళ్ళీ 1916 ఇదంతా లైన్లో లేదు, ప్రతిదీ అట్లా కాకుండా కేవలం మనకి ఇక్కడ నేషనల్ ఫ్లాగ్కు సంబంధించిన ఈ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెషన్స్ గురించే డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసి 1931 అండి. 1931 సంవత్సరం ఏదైతుందో ఆ సంవత్సరంలో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే కరాచీ అనే ఒక ప్రాంతంలో జరుగుతుందండి. ఓకేనా. మరి ఈ కరాచీ సెషన్కు సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు సార్ అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండటం జరుగుతుంది 1931లో. ఓకేనా. సో మరి ఇక్కడ ఆల్రెడీ 3 కలర్స్ ఎలాంగ్ విత్ ఈ స్పిన్నింగ్ వీల్ ఉన్న జెండాను ఇక్కడ తీసుకొని వెళ్తారండి. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ
ఫ్లాగ్ ఏదైతుందో 3 రంగులు, ఓకేనా, మధ్యలో ఈ స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. ఇలాంటి జెండాను మొట్టమొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదిస్తారు సార్ అంటే ముఖ్యంగా 1931 లాహోర్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. ఓకేనా. సో మరి ఆ సమావేశానికి అధ్యక్షునిలాగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. ఓకేనా. సో తర్వాత ఇక అది అలా ఉండగా తర్వాత కాలంలో 1947 అండి, 1947 జూలైలో మనకు 22వ తేదీన రాజ్యాంగ సభ సమావేశాలు జరుగుతాయి. ఆ రాజ్యాంగ సభ సమావేశంలో 1947 జూలై 22nd తేదీ అండి. ఓకేనా. ఆ తేదీ రోజు ఇదే దీనికి సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన నేషనల్ ఫ్లాగ్ ఏదైతుందో ఆ నేషనల్ ఫ్లాగ్ని అక్కడికి తీసుకెళ్తే ఆ సమావేశంలో మనకు జవహర్ లాల్ నెహ్రూ గారు ఉంటారండి. ఓకేనా. సమావేశానికి జవహర్ లాల్ నెహ్రూ గారు రావడం జరిగింది. అక్కడ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా మన జాతీయ జెండాలో చిన్న చిన్న మార్పులు అనేవి చేస్తారండి. ఓకేనా. అక్కడ స్పిన్నింగ్ వీల్ బదులు అశోక చక్ర ఏదైతుందో, ఓకేనా, మనకు అశోక చక్ర ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇట్లా 24 లైన్స్ ఉంటాయి మనకు అశోక చక్రాలో. అలాంటి చక్రాన్ని మధ్యలో ఉంచితే బాగుంటుంది అని ఇక్కడ మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో మరి ఆ ప్రపోజల్కు గుర్తుగాను ఈ స్పిన్నింగ్ వీల్ ఏదైతుందో స్పిన్నింగ్ వీల్ని తీసేసి దాని ప్లేస్లో ఈ అశోక వీల్ అనేది తీసుకొచ్చి అక్కడ జోడించడం జరుగుతుందని. ఓకేనా. ప్రస్తుతం మనకు వాడుకలో ఉన్న ఈ జాతీయ జెండా ఏదైతుందో అప్పటి జాతీయ జెండానే. సో ఇక అప్పటి నుంచి కూడా తర్వాత దీన్ని ఎక్కడ మార్పులు చేర్పులు అనేది జరగలేదండి. ఓకేనా. సో అప్పటి నుంచి అందుకే మనకు ఈ జూలై 22 ఏదైతుందో జూలై 22ని మనం నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పటి నుంచి అంటే సో 1947 ఆ టైం నుంచి. ఎందుకు అంటే అక్కడ 1947 జూలైలో 22 జరిగిన ఈ సమావేశంలో మన ఫైనల్గా ఉండే ఈ జాతీయ జెండా ఏదైతుందో దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ మరి పింగళి వెంకయ్య గారికి సంబంధించిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ కూడా చూడాలండి దీంట్లో ఈ క్లాస్లో. ఓకేనా. సో మరి దాంతోపాటు మన జాతీయ జెండాలో ఉన్న 3 రంగులు ఉంటాయండి. ఓకేనా. చాలామంది అది రెడ్ కలర్ అంటుంటారండి. రెడ్ కలర్ కాదండి, సాఫ్రాన్, కాషాయం రంగు. ఇంకోటి వైట్ అండి. ఇంకోటి మనకు ఈ గ్రీన్ అని చెప్తారు. ఈ 3 కలర్లు ఉండటం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు ఈ అశోకునికి సంబంధించిన వీల్ అనేది ఉంటుంది. ఈ అశోక చక్ర అనేది ముఖ్యంగా మనకు బౌద్ధ మతం నుంచి స్వీకరించడం జరిగింది. ఓకేనా. అశోకుడు. సో ఇక్కడ ఎక్కువగా సాఫ్రాన్ అండి, కాషాయ జెండా అనేది మనకు దేనికి ప్రతీక అంటే ఎక్స్పెషల్లీ ఈ ధైర్యానికి అండి. ఓకేనా. ధైర్యానికి, దాంతోపాటు సాక్రిఫైస్ అండి. ఓకేనా. దానికి సంబంధించి గుర్తులాగా వాడతారండి. మరి ఇది ఈ తెలుపు రంగు ఏదైతుందో ఈ తెలుపు రంగును పీస్ అండ్ ట్రూత్ అండి. ఓకేనా. శాంతి సత్యాలకు సంబంధించి ప్రతీకగా వాడటం జరుగుతుంది. దాంతోపాటు గ్రీన్ అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా కూడా శ్రేయస్సు అండి, శ్రేయస్సు అండ్ ఎదుగుదలకు సంబంధించి లాగా వాడటం జరుగుతుంది. ఫెర్టిలిటీ అండ్ గ్రోత్ అని చెప్తాం. ఓకేనా. సో మరి ఈ సత్యానికి కూడా ఈ అశోక చక్రాన్ని వాడతారండి. ధర్మానికి అశోక చక్ర అనేది వాడటం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ 3 కలర్లకు సంబంధించి 3 ప్రతీకలు ఉంటాయండి. ఓకేనా. సో మరి దాని తర్వాత పింగళి వెంకయ్య గారి గురించి చూడాలండి. ఓకేనా. చాలా గొప్ప వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి, అందులోనూ మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిలాగా చెప్తామండి. పింగళి వెంకయ్య గారు మనకు ఎక్స్పెషల్లీ 1873 ఆ టైంలో 1875 అండి, 1875లో జన్మిస్తారండి. ఓకేనా. 1875 మనకు ఎక్స్పెషల్లీ ఈ ఆగస్ట్ ఏదైతుందో ఆగస్టు 2వ తేదీన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని జన్మించడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ పింగళి వెంకయ్య గారు తర్వాత ఏం చేస్తారండి అంటే ఇతను 1895 అండి, 1995 సంవత్సరంలో ఆఫ్రికాకి వెళ్తాడండి. ఓకేనా. ఆఫ్రికాకి
ఎందుకు వెళ్తాడు అంటే ఆఫ్రికాలో వార్ ఆఫ్ బోయర్స్ అని జరుగుతాయండి. బోయర్ల యుద్ధం అని ఆఫ్రికాలో జరుగుతుంటాయి. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి అంటే అప్పటికే ఇతను ఏం చేస్తాడు మన పింగళి వెంకయ్య గారు ముఖ్యంగా ఇక్కడ ఈ సైన్యంలో చేరి ఉంటాడండి. ఓకేనా. సో అక్కడ యుద్ధం జరుగుతుంది అంటే 1895 సంవత్సరంలో ఆ బోయర్ యుద్ధాలలో పార్టిసిపేట్ చేయడానికి ఆఫ్రికా వెళ్ళడం జరుగుతుంది. ఆ ఆఫ్రికా వెళ్ళే దగ్గరనే మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారు కూడా ఆఫ్రికాలోనే పరిచయం అవడం జరుగుతుందండి పింగళి వెంకయ్య గారికి. ఓకేనా. తర్వాత మరి ఇదే పింగళి వెంకయ్య గారు 1906 నుంచి 1922 వరకు మనకు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ భారత జాతీయోద్యమం ఏదైతుందో దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి. ఓకేనా. సో మరి ఇంకా మనకు పింగళి వెంకయ్య గారి గురించి డిస్కస్ చేయాలంటే 1963 అండి, 1963 సంవత్సరంలో మనకు జూలై 4 అండి, జూలై 4 తేదీన పింగళి వెంకయ్య గారు మరణించడం జరుగుతుంది. విజయవాడలో చనిపోతారు. ఓకేనా. తర్వాత ఇంకా మనకు ఈ పింగళి వెంకయ్య గారికి సంబంధించి 1955 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు ఇస్తారండి పింగళి వెంకయ్య గారికి భారత ప్రభుత్వం. ఇతను చేసిన కృషికి గాను సేవకు గాను 1955 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు భారత ప్రభుత్వం 2009 సంవత్సరంలో పోస్టల్ స్టాంప్స్ అనేవి ఇతని పేరు మీద విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా. ఇది మనకు మన పింగళి వెంకయ్య గారికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇదండి. మీకు నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వన్స్ ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జూలై 22 ఏదైతుందో జూలై 22ని నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే లాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే లాగా చెప్పుకోవడం జరుగుతుందంటే మన భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండా ఏదైతుందో జాతీయ జెండాను 1947 జూలై 22 తేదీన ఆమోదించడం జరుగుతుంది. రాజ్యాంగ సభలో ఆమోదించడం జరుగుతుంది. దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా జూలై 22 తేదీన జాతీయ జెండా ఆమోద దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ వన్స్ ఒకసారి జాతీయ జెండాకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మొట్టమొదటిసారిగా 1906లో మొదలవుతుందండి. ఈ 1906 ఐఎన్సి సెషన్ ఏదైతుందో కలకత్తాలో జరుగుతుంది. ఈ సెషన్కి దాదాబాయి నవరోజీ గారు వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. ఇదే సెషన్కు పింగళి వెంకయ్య గారు అటెండ్ అవుతారండి, హాజరవుతారు. అక్కడ ఆ సమావేశంలో యూనియన్ జాక్ అనే ఒక జెండాను ఎగరవేస్తారండి. యూనియన్ జాక్ అంటే మనకు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన జెండా. ఆ జెండాను ఎగరవేయటం ద్వారా పింగళి వెంకయ్య గారికి నచ్చదండి. ఓకేనా. మనకి ఇంత గొప్ప దేశం ఉండి మనం స్వతంత్ర ఉద్యమాన్ని చేస్తున్నాము, ఇంత గొప్ప ఉద్యమాన్ని చేసుకుంటా కూడా మనకు ప్రత్యేకంగా జాతీయ జెండా లేదు అని ఒక రకమైన అవమానకరంగా ఫీల్ అయ్యి ఆ సమావేశం నుంచి వెళ్ళిరావడం జరుగుతుంది. వచ్చి తర్వాత ఒక జాతీయ జెండాను రూపొందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రూపొందిస్తారండి పింగళి వెంకయ్య గారు. ఓకేనా. తర్వాత 1916లో ఐఎన్సి సెషను లక్నోలో జరుగుతుందండి. ఆ సెషన్కు సంబంధించి ప్రెసిడెంట్ లాగా ఆర్సి మజుందార్ గారు అని చెప్తాము. మరి ఆ సెషన్లో ఏం చేస్తారండి అంటే మనకు ముఖ్యంగా పింగళి వెంకయ్య గారు ఒక 2 రంగులతో కూడిన జాతీయ జెండాను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గాంధీ గారు ఉండి ఈ 2 రంగులు కాకుండా దీంట్లో తెలుపు రంగు కూడా యాడ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్పిన్నింగ్ వీల్ కూడా ఇక్కడనే యాడ్ చేస్తారండి. మరి ఇదే 1916 సంవత్సరంలోనే పింగళి వెంకయ్య గారు ఒక గ్రంథాన్ని రాస్తారు. ఆ గ్రంథం పేరే ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని రాస్తాడండి. మరి ఈ గ్రంథంలో జాతీయ జెండాకు సంబంధించిన ప్రాముఖ్యత ఆవశ్యకతను ఈ గ్రంథంలో పింగళి వెంకయ్య గారు. తర్వాత సెషను 1931 అండి. ఈ 1931కు సంబంధించి కరాచీలో జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ అధ్యక్షునిలాగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండా ఏదైతుందో ఆ జాతీయ జెండాను 1931 కరాచీ సెషన్లో ఆమోదించడం జరిగింది. ఓకేనా. ఇది అండి. తర్వాత మనకు ఈ 1947 ఆ సమయంలో రాజ్యాంగ సభలు జరుగుతాయండి. ఆ రాజ్యాంగ సభల్లో ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి ఇక్కడ ఈ జాతీయ జెండాలో ముఖ్యంగా ఈ స్పిన్నింగ్ వీల్ తీసేసి దాని ప్లేస్లో మనకు అశోక చక్ర ఏదైతుందో అశోక చక్ర అనేది ఉంచాలి అనే ప్రపోజల్ చేస్తాడండి. ఓకేనా. ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి స్పిన్నింగ్ వీల్కు బదులుగా అశోక చక్ర అనేది ఉంచడం జరుగుతుంది.
ఓకేనా? అది ఏ రోజు అండి అంటే ముఖ్యంగా మనకు జూలై 22వ తేదీన ఇదంతా కూడా జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జూలై 22వ తేదీన మనం ముఖ్యంగా ఇక్కడ జాతీయ జెండా ఆమోద దినోత్సవం లాగా జరుపుకోవడం